ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కాటక రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు, అలాగే చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో 2024 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చూద్దామండి. కర్కాటక రాశి వారి జ్యోతిష్య బలం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి. కర్కాటక రాశి వారి జాతకములు చెప్పాలంటే 7 గవ్వలు పడ్డాయండి. వారి జాతకముల 7వ సంఖ్య వారికి చాలా వరకు శుభప్రదమైన సంఖ్య అండి. పుష్యమి నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వీరి జాతకంలో ఆశ్లేష నక్షత్రం వారికి చాలా వరకు అనుకూలమైన యోగ బలం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది, ఆలోచన శక్తి అధికం ఉంటుంది. ఇంకోటి 2వ సంఖ్యకి 7వ సంఖ్యకి చాలా వరకు మాత్రం 2వ సంఖ్యకు 7వ సంఖ్యకు చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుందండి, కలిసి వచ్చే యోగం ఉంటుంది. కేతుగ్రహానికి చంద్రగ్రహానికి ఎందుకంటే కర్కాటక రాశి వారి జాతకానికి అధిపతి చంద్రుడు కాబట్టి పరీక్షలు విశేషమైన ఫలితం ఉంటుంది. కానీ మాత్రం వీరి పేరు మీద మాత్రం ఆలోచన శక్తి అధికం ఉంటుంది. కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, ఊహాశక్తి ఉన్నవారు కావచ్చు, అలాగే మాత్రం మేధావులు కావచ్చు. అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే ఏ రంగంలో ఉన్నవారైనా సరే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారి జాతకంలో విద్యాస్థానంలో మాత్రం తిరుగు ఉండదండి. వీరికి ఎంత గురి చెప్పిన విద్య కంటే మాత్రం స్వతాబుద్ధి చాలా ఉంటుందండి. పువ్వు పుట్టంగానే పరిమళించినట్టు వీరికి పుట్టుక నుంచే చాలా వరకు మాత్రం అధికమైన వీరికి ఆలోచన శక్తి ఉంటుందండి. కానీ సైన్స్ రంగంలో కూడా రాణించే అవకాశం ఉంటుంది. పట్టుదల అధికం ఉంటుంది, కానీ కోప స్వభావం ఉంటుంది. కానీ మాత్రం అది వారు మనసులో మాత్రం చాలా రోజులు ఉంచుకోరు. కపటం మాత్రం ఉండదు వీరి జాతక బలంలా. కానీ ఆలోచన శక్తి అధికం ఉంటుంది. వీరి జాతకంలో వీరికి సరిగ్గా వీరికి వినియోగించుకుంటే మాత్రం ప్రపంచంలో నంబర్ 1 స్థానం అయ్యే జాతకం ఉంటుంది వీరి జాతకంలో. కర్కాటక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం మానసిక ఒత్తిడి మాత్రం అధికం ఉంటుందండి వీరి జ్యోతిష్య బలంలో. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కానీ వీరికి సప్త వ్యసనాలు వీరు ఏ వ్యసనానికి బానిస కాకుంటే మాత్రం వీరికి తిరుగు ఉండదండి. కానీ ఏదైనా ఒక వ్యసనానికి బానిస అయిననుకో మాత్రం ఈ నెలలో చాలా వరకు వారికి జీవితకాలం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. ధనపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రాజకీయ నాయకులకైతే మాత్రం అష్టకష్ట చిక్కులు ఉంటాయండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు మాత్రం మందగోడితనం ఉంటుంది. కళాకారులకైతే తిరుగు ఉండదు. అలాగే వీరి జ్యోతిష్య వివాహ విషయంలో మాత్రం చాలా సమస్యలు ఉంటుందండి. వీరి కళ్యాణ విషయమే చాలా సమస్య ఉంటుంది. కలిసి వచ్చిందనుకో తిరుగు ఉండదు. కరెక్ట్. వీరి జాతకంలో చూడాలంటే ఆ శ్రీవారి కళ్యాణం లెక్క నిత్య కళ్యాణం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్టు ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. కలిసి రాకపోతే మాత్రం ఎప్పుడు యుద్ధమే ఉంటుంది వీరి జాతకంలో. సదా కిరికిరి సాకలి మూట అంటే ఎప్పుడు వారు ఎన్ని వస్త్రాలు ఉతికేసినా ఇంకా అలాగే మిగులుతాయి అన్నట్టు ఉంటుంది. కానీ మాత్రం సంసార జీవితంలో మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయండి. వివాహాలు కూడా వీరికి మాత్రం ఆటోమేటిక్గా జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం ఆశ్లేష నక్షత్రం వారికి ఇష్ట ప్రకారం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పుష్యమి నక్షత్రం వారికి మాత్రం పెద్దలు కుదిరించిన కళ్యాణ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారికి పెద్దల ప్రకారం అవుతుంది, పెద్దల ప్రకారం చేసుకోవాలనుకునే వారికి ఇష్ట ప్రకారం అవుతుంది. మానసిక ఒత్తిడి అధికం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్య బలంలో మాత్రం 1000 మంది పిచ్చోళ్ళనైనా సరే సరిచేసేంత మానసికమైన స్ట్రాంగ్ యోగ బలం వీరి కాడ ఉంటుందండి. మానసిక శాస్త్రవేత్తలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలంలో. కానీ దైవభక్తి ఉంటే మాత్రం చాలా వరకు ఎక్కువ ఉంటుందండి. కానీ ఇంకా మాత్రం వీరి జ్యోతిష్యంలో సైన్స్ పరంగా ఆలోచిస్తే మాత్రం చాలా 1 లక్షలాది మందిని కూడా ఒక దారికి తెచ్చే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద. రెండవసారి గవ్వలేసి చూద్దామండి కర్కాటక రాశి వారి పేరు మీద ఎలా ఉందో. రెండవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. కానీ విద్యాకారకుడు, గృహకారకుడు, ధనకారకుడు, యోగకారకుడు గురుగ్రహం పడ్డది కాబట్టి చాలా వరకు మాత్రం శుభయోగం ఉన్నది. వీరి జాతక బలానికి లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. కానీ మాత్రం గురుగ్రహం వీరికి అనుకూలం లేదు కాబట్టి కొన్ని చికాకులు కలిగే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని అవమానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు వచ్చే అవకాశం ఉన్నదండి.
వివాహం కాని స్త్రీలకు, వివాహమైన స్త్రీలకు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. పుట్టింటి వారితో కూడా ఇబ్బందులు వస్తాయి. అత్తమాల వైపు వారితో కూడా ఇబ్బందులు వస్తాయి. అలాగే నమ్మిన వారితో కూడా ఇబ్బందులు వస్తాయి. వివాహమైన వారు భర్తతో భార్యకు, భార్యతో భర్తకు కానీ మాత్రం కలహాలు కలిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు కలిగే అవకాశం ఉంటుంది. వాహనంలో ప్రయాణం, జల విషయంలో ప్రయాణం, అలాగే దూరదేశ ప్రయాణం చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కానీ వాతావరణం మూలంగా మాత్రం ఆరోగ్యంలో కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి నిద్రాహారాలను మాని మాత్రం వీరు పని విరామం లేకుండా చేసే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష్యంలో మాత్రం చూడాలంటే మాత్రం ఆహార విహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కళాకారులకైతే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. కానీ మాత్రం టీవీ కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, లక్షలాది కళాకారులు ఉంటారండి ప్రపంచంలో. కోట్లాది కళాకారులు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక కళ దాగి ఉంటుంది, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా మాత్రం దర్శకులకు, నిర్మాతలకు, కానీ మాత్రం నటీ నటులకు, సంగీత కళాకారులకు, గాయకులకు, సాంకేతిక నిపుణులకు చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. రాష్ట్రపరంగా, దేశపరంగా మాత్రం అవార్డులు, రివార్డులు లభించే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థులకైతే బోటాబోటి మార్కులతో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునే వారు కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవు. అలాగే వీరు మాత్రం వేరే ప్రాంతంలో బదిలీలు కోరుకునేవారు తప్పకుండా వారు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ప్రమోషన్ పొందాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటి వరకు అయితే వీరి జాతక బలానికి మాత్రం చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయండి. 10 గవ్వలు పడ్డాయండి. 7 గవ్వలు, 3 గవ్వలు. మూడవసారి గవ్వలేసిన 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ గవ్వలు. ఆ మాతల సంఖ్య సరస్వతి మాత, లక్ష్మీదేవత, పార్వతీదేవత. ఆ సరస్వతి మాత విద్యాకారకురాలు, విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే లక్ష్మీమాత ధనకారకురాలు. కానీ ధనం లేనిది ప్రపంచంలో ఏ పని కాదు. కొన్ని పనులు జరుగుతాయి కానీ ఆ పనులు జరగడానికి కూడా కొద్దిపాటి ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పార్వతీమాత కళ్యాణ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలు మాత్రం కరెక్ట్ మాత్రం ఈ శ్రావణ మాస యోగంలో మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. 2024వ సంవత్సరం క్రోధినామ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో కర్కట రాశి వారు మాత్రం కానీ మాత్రం శ్రావణమాత నోములు నోచడం చాలా వరకు మంచిదండి. అన్నదానం, భూదానం, సువర్ణదానం, గోదానం చేయటం చాలా వరకు మంచిది. సద్బ్రాహ్మణులు మాత్రం సందర్శించడం మంచిది. అలాగే కులదేవత ఆరాధన చేయటం మంచిది. దైవనమ్మకం లేని వారు మాత్రం వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం మామూలుగా మాత్రం సమాజపరమైన మాత్రం చాలా వరకు మంచి పనులు చేయటం, ఏదైనా దానం చేయటం, మంచి దారి చూపించడం, దివ్యాంగులకు, వికలాంగులకు మంచి యోగబలం సమాజం వరకు శుభ చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారి కర్కట రాశి వారికి శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.